ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఈరోజు మన వీడియోలో మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అసలు మరణం ఏంటి? పుడుతున్నాం, చనిపోతున్నాం. ఇది ఒక ప్రశ్నగా మారిపోతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచి పుడుతున్నాం, అసలు ఎలా మరణిస్తున్నాం, అసలు ఆత్మ ఏంటి, పరమాత్మ ఏంటి, అసలు జీవాత్మ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తే మనిషికి అర్థం కాని విషయమే మరణము. అది ఏమిటి, అసలు ఏం జరుగుతుంది అన్న విషయం గురించి ఈరోజు చెప్పుకుందాం. ప్రతి మానవుడికి ఇది ఒక ప్రశ్న మాత్రమే. దీనికి సమాధానం ఏమిటి అంటే, భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలలో సంబంధం తెగిపోయింది. భూమితో ఒక సంబంధం తెగిపోయింది అనడానికి సూచన మొదట మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలన మీరు మరణానికి కొద్ది గంటలలో చేరువలో ఉన్న వ్యక్తిని యొక్క అరికలు, పాదాలు గమనించారంటే అవి చల్లబడుతున్నాయని తెలుసుకుంటారు. సూక్ష్మ వెండి తీగ. అసలు ఏం జరుగుతుంది అంటే, ఆత్మకి అనుసంధానింపబడి ఉన్న వెండి తీగ తెగిపోతుంది. ఆత్మకి మన శరీరానికి ఉన్నది ఒక వెండి తీగలాగా ఉంటుంది, అది కూడా తెగిపోతుంది. ఎప్పుడైతే ఈ వెండి తీగ తెగుతుందో శరీరంలో అంతవరకు ఉన్న ఆత్మకి స్వేచ్ఛ లభించి శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది. కానీ ఇంతకాలం ప్రేమించిన శరీరాన్ని వదిలి వెళ్ళలేక, మళ్ళీ శరీరంలోకి ప్రవేశించలేక శరీరంలో అంగాలను కదిలించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనే లేక శరీర ఇతర అవయవాలలో సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతారు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఆత్మ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించడం వల్లనే మరణించిన కాసేపటికి శరీరం నూతనంగా ఉంటుంది. అయినా కూడా వెండి తీగ తెగిపోవడం వల్ల శరీరంలోని దూర గలిగిన అక్కడ ఉండలేకపోవడం వలన ఆత్మ ఇక శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది. ఏదో ఒక శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఇంకా ఆకర్షింపబడుతుంది. భౌతిక శరీరానికి ముగింపు. శరీరంలో ఉన్నప్పటిలాగే ఆత్మ తన ప్రియమైన వాళ్ళతో మాట్లాడుతుంది. నేను మరణించలేదు అని చెబుతుంది. కానీ ఆత్మ మాట్లాడిన మాటలు వారికి వినపడవు. నెమ్మదిగా ఆత్మకి అర్థమవ్వడం మొదలవుతుంది. తాను ఇక తన శరీరంలో జరవలేనని, ప్రవేశించలేనని, శరీరానికి సుమారు 12 అడుగుల ఎత్తున ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడము మరియు చూడడం జరుగుతుంది. సాధారణంగా అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా సుమారు 12 అడుగుల శరీరం పైన ఉంటుంది. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇకపై ఎప్పుడైనా అంత్యక్రియలు కార్యక్రమం జరుగుతుంది అంటే అక్కడ ఆ శరీరానికి సంబంధించిన ఆత్మ ఉండి అక్కడ జరుగుతున్నవన్నీ విషయాలు చూస్తూ వింటూ ఒక సాక్షిభూతంగా ఉందని. భౌతిక దేహంతో విడివడుట అది ఎలా జరుగుతుంది? ఇక అంత్యక్రియలు కూడా జరిగాక, తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవనం లేదని మరియు పార్థివ దేహం పంచభూతాలలో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తన దేహంలో ఉండడం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడివడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలుచుకున్న మాత్రాన్ని ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాతి 7 రోజులు తాను దేహంలో ఉండగా తిరిగి ప్రదేశాలను, తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. 7 రోజులు ముగిశాక తన కుటుంబ
కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని భూమి దాటి గగనంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ ప్రయాణం. ఆత్మలోకానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి ఉంటుంది. అందువలన తర్వాతి 12 రోజులు మనం జరపవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చవలసి ఉంటుంది. మరియు మనం చక్కగా చేసిన కొద్దీ మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగడం మరియు ప్రార్థించడం జరపవలను. అంత్యక్రియలు తర్వాత జరపబడే కార్యక్రమాలు, ప్రార్థనలు ఆత్మకి తన ప్రయాణంలో ఒక ఆహారంలాగా సహకరిస్తాయి. ఆత్మల లోకానికి అడుగు పెడుతున్నామన్న సూచనగా మార్గం యొక్క ముగింపు ఆత్మకి అతి పెద్ద వెలుగు కనపడుతుంది. పూర్వీకులను కలుసుకొనుట. హిందువులు 11వ మరియు 12వ రోజున జరపబడే ఇతర కార్యక్రమాల వలన ఆత్మ తన పూర్వీకులను, ఆప్తమిత్రులను, బంధువులను మరియు తనకు మార్గనిర్దేశం చేసిన వారిని కలుసుకోవడం జరుగుతుంది. మనం భౌతికంగా ఎలాగైతే మనం దూరపు బంధువులను మన ఇంటికి వచ్చినప్పుడు ఆనందం కలిగించుకుంటామో అదేవిధంగా ఆత్మల లోకంలో కూడా 12వ రోజున మరణించిన పూర్వీకులు ఆ ఆత్మని ఆహ్వానించి మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటారు. ఆ తర్వాత ఆత్మ యొక్క మార్గనిర్దేశకులు ఆత్మని తను భూలోకంలో బాధ్యత వహించిన సంఘటనలను సమీక్షించుకోవడానికి ఒక పెద్ద వెలుగు వంటి బోర్డు ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళ్తారు. దీనిని కార్మిక్ బోర్డ్ అంటారు. ఈ బోర్డులో గత జన్మలో జరిగినదంతా చూపించబడుతుంది. జీవితాన్ని పరిశీలించుకొనుట. ఇచ్చట ఆంక్ష పెట్టేవారు, నిర్ణయించేవారు ఎవ్వరూ ఉండరు. ఎలాగైతే ఆత్మ భూమిపైన తన జన్మలో ఇతరులని నిర్ణయించిందో, అంతే జడ్జి చేసిందో, అలాగే ఇక్కడ తనని తానే జడ్జి చేసుకుంటుంది. భూమిపై ఎవరికైతే కష్టాలు కలిగించిందో అవన్నీ చూసుకొని తాను తప్పు చేశానని ఫీల్ అవుతుంది. తాను చేసిన తప్పులను నుండి జ్ఞానం పొందడానికి శిక్ష కావాలని కోరుకుంటుంది. ఈ విధమైన తన గత జీవితాన్ని పరిశీలించుకోవడం ద్వారా రాబోయే తన జీవితానికి ఒక బ్లూ ప్రింట్ అంటే నకలు లేదా ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఎలాంటి సంఘటనని ఎదుర్కొనాలి, ఎలాంటి ఛాలెంజ్లను ఎదుర్కోవాలి, ఎలాంటి కష్టాలను అధిగమించాలి, ఇలాంటి ఎన్నో నిర్ణయాత్మక రచనలతో నకలు తయారు చేసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే నిమిషాలతో సహా వయస్సు, వ్యక్తులు, పరిసరాలు, సంభవాలు లేక సంఘటనలు అన్నీ తాను ఎదుర్కోవాల్సినవిగా రచించుకుంటుంది. నకలు లేదా నమూనా. ఈ విధంగా తమ తప్పిదాలకు మనమే బాధపడతాము మరియు శిక్షలు విధించుకుంటాము. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేమిటంటే, మీరు ఒక తప్పు చేసేదానికి 10 రెట్లు లేదా 20 రెట్లు అధికంగా బాధపడాల్సి వస్తుంది అంటారు. అది నిజం కాదు. కానీ ఆత్మ తన గత జన్మ పరిశీలన చేసుకున్నాక ఎంత ఎక్కువగా బాధపడుతుందో అంత ఎక్కువగా శిక్షణ విధించుకుంటుంది. ఒక్కసారి 5 నెలలు ఒక వ్యక్తి తాను బాధ పెట్టి ఉంటే 2 సంవత్సరాలు తాను రాబోయే జన్మలో బాధపడాలి అని కూడా నిర్ణయం తీసుకుంటుంది. అందువలన మీ భావోద్వేగాలను సరిచేసుకుంటూ ఉండాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే అవి తర్వాత కూడా మోసుకొని పోబడతాయి కాబట్టి. ఒక్కసారి ఈ నమూనా పూర్తిగా తయారు చేసుకున్నాక ఒక ప్రశాంతతతో కూడిన కాలం ఆత్మకి అప్పుడు ప్రారంభమవుతుంది. మరుజన్మ ఆత్మలోకంలో తయారు చేసుకున్న నకలపై ఆధారపడి ఉంటుంది. జన్మకి మరుజన్మకి మధ్య 20 నుంచి 30 ఏళ్ళు పట్టవచ్చు, లేదా ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. మన తల్లిదండ్రులు మనమే నిర్ణయించుకుంటాము. ఒక్కోసారి తల్లి గర్భంలో పిండం రూపుదిద్దుకుంటున్నాక సమయంలోని లేక గర్భం దాల్చిన 4-5 నెలల్లో లేక పుట్టడానికి కొంత సమయం ముందే ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైనదంటే పుట్టే తేదీ, సమయము మరియు స్థలముకు తగినట్లు గ్రహములు అమర్చబడినవి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దురదృష్ట జాతకుడును, నాకు అదృష్టం లేదని. కానీ అసలు విషయం ఏమిటంటే, నీ జీవితం మొత్తం కూడా నువ్వు ఆత్మల లోకంలో తయారు చేసుకున్న నకలు లేదా బ్లూ ప్రింట్ మాత్రమే. ఒకసారి మరుజన్మ తీసుకున్నాక 40 రోజుల దాకా బిడ్డ తన గత జన్మకి సంబంధించిన జ్ఞాపకాలు
అన్నీ కలిగి ఉంటుంది. అందువలనే ఒక్కోసారి సంబంధం లేకుండా నవ్వడం లేక ఏడవడం జరుగుతూ ఉంటుంది. 40 రోజుల తర్వాత గత జన్మకు సంబంధించిన అన్ని జ్ఞాపకాలు ఆటోమేటిక్గా తుడిచివేయబడి అసలు నాకు గత జన్మ అంటూ ఒకటి ఉందా అన్నంతగా మారిపోతాము. నకలు అమలుపరచుట. ఇక అప్పటి నుండి నకలలో లిఖించబడి ఉన్నది పూర్తిగా అమలులోకి రావడం ప్రారంభమవుతుంది. ఇక అప్పటి నుండి మన సంఘటన తలుచుకుని ఇతరులు మరియు భగవంతుని దూషించడము ప్రారంభమవుతుంది. అందువలన మీరు ఇంకొకరిని వేలెత్తి చూపే ముందర గుర్తించుకోండి, ఇతరులందరూ మీ నకల్లో మీరు పూర్తి మీ స్వంత ఇష్టంతో లిఖించుకున్న ప్రకారమే మీరు స్వయంగా చేస్తున్నారని. మనము ఏదైనా ముందర జరగాలని నిర్ణయించుకున్నమే అదే జరుగుతుంది. తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, శత్రువులు, భాగస్వామి అందరూ కూడా మన జీవితంలోకి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు అలా రావాలని మీరే నిర్ణయించుకున్నారు కాబట్టి. మరణించిన తర్వాత ఆత్మలు భూమిపైనే తిరుగుతూ ఉండడానికి ఎన్నో కారణాలున్నాయి. వాటిలో కొన్ని చేయవలసిన పని మధ్యలో ఆగిపోవడం, అత్యంత దుఃఖం, గాయాల వలన మరణించడం, అనుకోని సమయంలో అంటే ఉన్న ఫలంగా మరణం సంభవించడం. ఏది ఏమైనప్పటికీ ఆత్మ 12 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ గడువు లోపల తాను చేయాలనుకున్నవన్నీ చేయగలగాలి. 12 రోజుల తర్వాత కొంతకాలం ఆగి ఆత్మలోకాని ద్వారం కూడా మూసివేయబడుతుంది. అలా జరిగితే ఆత్మల పరిస్థితి మరీ దయనీయకరమైపోతుంది. ఎందువలన అంటే అవి ఆత్మలోకానికి వెళ్ళలేవు. భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి మళ్ళీ జన్మ తీసుకోలేవు. అందువలన మన ప్రార్థనలను మరణించిన వారికి జరుపబడే కార్యక్రమాలు అతి ముఖ్యమైనవి. అలా చేయడం వలన ఆత్మలు తమ ప్రయాణాన్ని శాంతంగా అలాగే తన ప్రయాణాన్ని సాగించి ఆత్మలోకానికి వెళ్ళి చేరుతాయి. హిందూ సాంప్రదాయంలో 12 రోజుల దేవాలయానికి వెళ్ళడం నిషిద్ధం అని ఉంది. మనను మరణించిన వారికి కాపాడుటకు, వారు తమ గమ్యాన్ని చేరుటకు మన వంతు సహాయం చేయడం కూడా ఎంతో ప్రాధాన్యమైనది. మనకు మరణం లేదు. మరణం అనేది అంతం కాదు. అది ఒక విడిది సమయం మాత్రమే మళ్ళీ కలుసుకోవడానికి. ఎందుకంటే మళ్ళీ ఆత్మకి మరణం అంటూ ఉండదు కదా. ఆత్మ మళ్ళీ జన్మిస్తూనే ఉంటుంది, మళ్ళీ మరణిస్తూనే ఉంటుంది. కానీ ఆత్మ అనేది మరణము లేదు, జననము లేదు. మనిషి ఒక శరీరం వదిలిన తర్వాత కొత్త శరీరాన్ని వెతుక్కుంటుంది. ఆ పరమేశ్వరుడే సాక్ష్యభూతి. ఎందుకంటే గత జన్మ ఏమిటి అన్నది ఎవ్వరికీ గుర్తుండదు. అలాగే ఈ జన్మలో ఏం చేశాము అన్నది ఈ జన్మ వరకే గుర్తు ఉంటుంది. మనం వెళ్ళిపోయాక ఆ వాసనలతో పాటు మళ్ళీ మరో జన్మ తీసుకుంటాము. అందుకే సాధ్యమైనంత వరకు మంచి పనులు చేస్తూ మంచి ఆలోచనలతో మెలగాలి. చనిపోయిన తర్వాత కూడా తన పుణ్యాన్ని మాత్రమే తీసుకుపోగలగాలి. పాపపుణ్యాలు 2 ఉంటాయి. పాపము పుణ్యము రెండిటిని బట్టి మరో జన్మ ఏమిటి అనేది నిర్ణయించబడి మనకు భూమి మీద మళ్ళీ జన్మ అంటూ జరుగుతుంది. మనము ఎవరైనా చనిపోతే వాళ్ళకి శ్రాద్ధ కర్మలు చాలా చక్కగా విధి విధానంగా శాస్త్రోక్తంగా చేయాలి. ఎందుకంటే వాళ్ళ ప్రయాణము సుదీర్ఘంగా వెళ్ళాలి. వాళ్ళు చేరవలసిన గమ్యానికి చేరాలి. ఆ తర్వాత మరో జన్మంటూ ఉంటే మళ్ళీ పుడుతూనే ఉంటారు. ఆ సాక్షియే శ్రీ పరమేశ్వరుడు ఏది తలిస్తే అది జరుగుతూ ఉంటుంది. అందువలన సాధ్యమైనంత వరకు మంచి పనులు చేస్తూ మంచిగా నడవడికతో నడుస్తూ మనం జీవించగలిగితే మన పుణ్యంతో మనము జీవితాంతం మన వంశాన్ని కూడా కాపాడగలుగుతాం. అందుకే అంటారు, పితృదేవతలు మన వంశాన్ని కూడా ఉద్ధరిస్తారు, మన వంశాన్ని కూడా కాపాడుతారు. పితృదేవతలు కూడా భగవంతుడితో సమానము. తల్లి తండ్రి మనకెవరైనా కావాల్సిన వాళ్ళు మనకు సహాయం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. నమ్మకంగా చేసి ఎవరిని తిట్టుకోకుండా, ఎవరిని అరుచుకోకుండా, నిజంగా వీడు చచ్చిపోయాడులే అనకుండా, ఎలాంటి వాడైనా ఎంత
ఎంత కర్మ చేసిన వాడైనా వాడిని శాస్త్రోక్తంగా పంపించడం వలన మంచి పురోగతి ఉంటుంది, మీ వంశం వృద్ధి అవుతుంది. అందువలన తప్పకుండా ఆచరించండి. తెలుసుకున్నారుగా మరణం తర్వాత ఏమిటి అని. ఇదంతా కూడా నేను విన్న తర్వాత నాకు చెప్పాలి అనిపించింది. అందుకే ఇలా వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖి.